తండ్రిని శపిస్తున్నారు, తల్లిని దీవించిన తరం, కొత్త తరం పుట్టింది. అది ఎప్పటి నుంచి వచ్చిందంటే, అందుకనే వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చాయి, ముసలాళ్ళను ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు వచ్చాయి? తండ్రిని శపిస్తున్నారు. నువ్వు మాకు ఇదేనా పెట్టేది? ఏం సంపాదించావు, మాకు ఏమిచ్చావు? అసలు నిన్ను ఈ భూమి మీదకు కంటికి రెప్పలా కాపాడుకొని నీకు ఒక జీవితాన్ని ఇచ్చారే, నువ్వు ఏ ప్రమాదంలో పడకుండా కాపాడతా నిన్ను వాళ్ళు కంటికి రెప్పలా, నువ్వు ఎక్కడ ప్రమాదంలో పడుతున్నా పరుగున వెళ్ళి ఆ ప్రమాదం నుంచి నిన్ను కాపాడారు. చూసావా? తండ్రిని శపిస్తావా? తల్లిని దీవించని తరం గలదట. అందుకనే ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చాయి. అసలు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి. నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తారా అని చెప్పి తీసుకెళ్ళటం, రోడ్డు మీద వదిలిపెట్టేయటం, వచ్చేయటం, భార్య పిల్లలతో వచ్చేయటం. వాళ్ళు అడుగు తీసి అడుగులు లేని టైంలో మొన్న అసలు ఏం జరిగిందో తెలుసా? 30 ఎకరాల పొలం ఉందంటండి ఈ మన తెలంగాణలోనే. మొత్తానికి ఏదో ఊరు 30 ఎకరాల పొలం ఉంది. బిడ్డలందరినీ బాగా చదివించారు, ఎటోళ్ళు వెళ్ళిపోయారు, ఉద్యోగాల మీద వెళ్ళిపోయారు. తల్లి తండ్రి బిడ్డల్ని దూరం చేశారు. వాళ్ళు మాట్లాడట్లేదు, పిల్లల్ని దగ్గర చేయట్లేదు అని చెప్పేసి చెరొక మంచం మీద, అక్కడొక మంచం ఇక్కడొక మంచం, ఇద్దరు మనోవేదనకు గురై మానసిక రోగులుగా మారిపోయి ఇటోకళ్ళు చచ్చిపోయి ఉన్నారండి. 30 ఎకరాల పొలం ఉంది, బిడ్డలంతా ఉన్నత విద్యావంతులు. చూసారా ఏం జరిగింది అని అంటే, వాళ్ళ చదువుతున్న చదువులో సంస్కారం లేదు, తల్లిదండ్రులను గౌరవించే స్థితి లేదు, వాళ్ళ చదువులో లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నాయనా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి బోధను త్రోసివేయకుంటే. అసలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా ఉండి బిడ్డలకు మంచి మార్గం నేర్పించవలసిన వాళ్ళు.